ఇవాళ మీకోసం చాలా ముచ్చట్లున్నాయి చెప్పేటికి. ఇక మరి ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం పాండ్రి. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. కాదబ్బా, ఏమన్నంటే కోపం వస్తుంది కానీ ఒక సీఎం కుర్చీలో కూర్చున్న మనిషి ఎంత మంచిగా ఉండాలి, ఎంత ఓపికతో ఉండాలి, ఎంతమందికి ఆదర్శంగా ఉండాలి, నోరుకు ఒక అడ్డు అదుపు ఉండాలనా ఉండద్దా? మరి రేవంత్ రెడ్డి సార్ ఏందోల్లా అసలు ముచ్చట ఇడిచిపెట్టి తిట్ల పురాణాలు పెట్టుకుంటుండు. అరే మన కేసీఆర్ సారు ఎంత పెద్ద మనిషి, మన తెలంగాణని తీసుకొచ్చిండు. అంతటి మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చిన తీరులో మాట్లాడితే ఏందన్నట్టు? అందుకే రేవంత్ సార్ మీద తెలంగాణ కోపానికి వస్తుంది. అగ చూడండి కావాలంటే. ఇగో మంటలల్ల కాలేది ఎవరనుకుంటున్నారు? సీఎం రేవంత్ సారు దిష్టి బొమ్మ. ఈడా ఆడా అని కాదు, తెలంగాణ అంతా రేవంత్ రెడ్డి సారు మీదికి గరాన్ కట్టాన్రు. అయితే ఐతారం నాడు రేవంత్ సారు విలేకరుల మీటింగు అని అన్నాడు కదా. సరే సీఎం కదా ఏదైనా ఇంపార్టెంట్ ముచ్చట చెప్తాడు కావచ్చు అని వేరే ఛానల్లా మంచి సినిమా వస్తున్నా గాని వార్తల టీవీ పెట్టుకున్నా. ఇక సారేమో కేసీఆర్ సార్ మీద తిట్ల రామాయణం పెట్టుకున్నాడు. నిజం చెప్తున్నా, రేవంత్ సార్ అట్లా తిడుతుంటే తెలంగాణ ప్రతి గుండె బాధపడ్డదోల్లా. రేవంత్ సార్ మీద కోపం లేనోళ్ళు కూడా కోపానికి వచ్చిర్రు. లాస్ట్ కు షెయి పార్టీ కార్యకర్తలకు కూడా ఏ ముగ్గురు నలుగురు కలిసినా రేవంత్ సార్ చేసింది తప్పు అట్లా అనకపోతుండే. కాంగ్రెస్ ఇజ్జతి గంగల కలిసింది. కేసీఆర్ ను తిడితే షెయి పార్టీకే లాసు అని కాంగ్రెస్ వాళ్ళే చెప్పుకున్నారు. ఏదైనా తప్పు ఉంటే గిది ఇక్కడ తప్పయింది, గిట్ల గిట్ల జరిగింది అని సీఎం సార్ చెప్పాలే గాని అసలు తప్పేడున్నదబ్బా అని భూతద్దంలో ఎంకులాడుకుంటా మరి లేనిపోని నిందలేస్తే ఏందన్నట్టు? ఇట్లా నేను అంటలేను, పబ్లికే అంటారు. అందుకే ఇగో ఇట్లా రోడ్డు మీదకి వచ్చి గిట్ల నిరసనలు చేస్తుర్రు. మన కేసీఆర్ సార్ అంటే తెలంగాణ తెచ్చిన మనిషి, తెచ్చిన తెలంగాణకు ఫస్ట్ ముఖ్యమంత్రి. 10 ఏళ్ళు ఏలిండు, వయసులో కూడా శానా పెద్ద. గంత పెద్ద మనిషిని పట్టుకొని నోటికి ఏదొస్తది ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చినా అసలు ముచ్చట చెప్పకుండా బూతులు తిట్టుడేంది? ఆడ ఇలేకరులు ప్రశ్నలు అడగనే పట్టే, వాటికి జవాబు చెప్పాలే గాని ఎంతసేపు బీఆర్ఎస్ మీద కేసీఆర్ సార్ మీద పని కట్టుకొని గిట్లా ఇష్టం వచ్చిన తీర్లా మాట్లాడుడేంది అని జనాలు కోపానికి వస్తురట. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి మనం చూస్తే మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేనటువంటి భాష, వికారమైనటువంటి ధోరణి, వితండవాదం తప్ప ఇంకేం కనిపించలేదు. నిన్న టీవీల్లో చూసినటువంటి మేధావులు, విజ్ఞులు, తెలంగాణ ప్రజలు ఈయన మాట్లాడే భాష, ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి అసహించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పచెప్పేది లేనే లేదు, మేము ప్రాజెక్టులు చెప్పము అని రంకెలేస్తూ ఉన్నారు. అసలు ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ నీ పరిస్థితి ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ అని గట్టి గచ్చిందట. నీ తీరు గట్టున్నది. నీ పగలు పచ్చి అబద్ధాలు మాట్లాడు, అబద్ధాల పునాదుల మీద మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే మాత్రం మేము ఊరుకోం. డెఫినెట్లీ మేము తగిన సమాధానం చెప్తాం. అయితే ఈ నడమ లంకె బిందెల మీద ఒక్కొక్కరికి బాగా పానం గుంజుకుంటుంది కదా. అసలు వాటి కోసము ఒక్కొక్కరు ఒకదన్నాడుతున్నారా? ఆశ
నిరాశేనా అని పాట కూడా వాడుకుంటురట. ఏంది మల్లీశ్వరి ముచ్చటేందో డైరెక్ట్ చెప్పకనట. ఏంది అసలు నీ లంకె బిందెల లొల్లి అని అంటారా? ఏం లేదోల్లా, అనగనగనగా ఒక ఊరట. ఆ ఊర్లే లంకె బిందెల కోసం కొందరు ఏం చేసిర్రో మీకు తెలవాలనట. చూసి తెలుసుకోర్రి మరి. ఇప్పుడు మనం జనగామ కాడ ఉన్నమొల్ల పెద్ద పహాడ్ అనే ఊరున్నది. పోదాం పార్రి, స్వాగతం బోర్డున్నది, పోదాం పార్రి ఆ ఊరవతలకు. అగో నెత్తుటి బరకలు, వామ్మో నిమ్మకాయలు, అగో పెద్ద గొయ్యిదో విర్రు కదా గొయ్యి. ఒక మేకను కూడా చంపిర్రోళ్ళు ఆ గొయ్యిలా. అంటే ఆటను బలిచ్చిర్రు అన్నట్టు. ఇప్పుడు సినిమా సంజయింది కదా మీకు. అయితే లంకె బిందెల కోసం కొందరు కంతిరోళ్ళు వేసిన ఏషం ఇది. ఏ తలకు మాసినోడు చెప్పిండో గాని కొందరు అర్ధుమ రాత్రి యాటను తీసుకొని ఊరవతలకు వచ్చిర్రట. ఓం భీం భూమ్ అనుకుంటా నోటికొచ్చిన మంత్రాలు గింత్రాలు చదివిర్రట. ఇక యాటను బలిచ్చి తవ్విర్రు. గంత లోతుకు తవ్వినా లంకె బిందెలు మాత్రం వాళ్ళకి దొరికలే. అయినా ఎందుకు దొరుకుతాయో వాళ్ళ పిచ్చి గాని, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, యాటను బలిస్తే లంకె బిందెలు దొరుకుతాయి కథ గాని. ఇక ఇంకో దిక్కి ఊరోళ్ళు ఒక భయపడు కాదమ్మా, అయ్యో మా ఊరి మీద మంత్రం వేసిర్రు అని అనుకుంటా గజ్జు గజ్జుమంటుర్రట. ఓ పబ్లిక్, మంత్రాలు గీంత్రాలు మిమ్మల్ని ఏం చెయ్యి. ఎవరో తెలివిలేని దేడిది మగ్గాలు చేసిన పనికి మీరు గావర గావర కావద్దు. ఏమంటారా? మీరెన్నన్నా ఎప్పురి బై, సినిమాలల్లో ఎవరన్నా యాక్టింగ్ చేసిర్రంటే వాళ్ళకుండే పరపతే వేరు కదా. ముక్కు మొహం తెలియకున్నా వాళ్ళు సినిమాలల్లో కనబడ్డారంటే వాళ్ళను కండ్లారా చూసి మురిసిపోవాలనని, పోటు వాళ్ళు తీసుకోవాలనని చాలా మందికి ఉంటుంది. మరి గట్ల ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు. సినిమాలలో చేసేటోళ్ళు ఏమన్నా చిత్ర విచిత్రంగా ఉంటారా, లేకుంటే వాళ్ళేమన్నా వింత మానవులా? జనాలు గట్లెందుకు ఎగబడతారు అని అనిపిస్తుంది వాళ్ళ. అంతెందుకు, ఇగో గీ నిర్మల్ కాడ చూడుండ్రి, ఒక హీరోయిన్ కోసము జాతర లెక్కనే వచ్చిర్రు. ఆహా, అగో జాతర మామూలు జాతర కాదు, సమ్మక్క జాతర లెక్కనే వచ్చిర్రు. మరి ఎవరి కోసం అయ్యా అంటే అగో గీ హీరోయిన్ కోసం. ఈమె ఎవలయ్యా అంటే గా డీజే టిల్లు సినిమాల రాధికా పేరుతో చేసిన హీరోయిన్ అట. ఈమె అసలు పేరు నేహా శెట్టి. ఇక ఈమె నిర్మల్ కు ఏదో బట్టల దుకాణం ఓపెనింగ్ కు వచ్చింది. కథ మీద జనాలు చూడురి ఎట్లేగా పడ్డారో. అగోగి అక్క ఆత్రం చూడు, మీదికెక్కి ఫోన్ చేసుకుంటా మరి ఇట్రా ఇట్రా అని పిలుస్తాంది. ఇక లోపల ఓపెనింగులు అయిపోయినాక ఈ హీరోయిన్ అక్క బయటికి వచ్చింది. కథమిగ కండ్ల ముందు హీరోయిన్ వస్తే చూడాలి కదా, కానీ వీళ్ళేమో ఇగో గిట్ల ఫోన్లల్లో చూసుకుంటున్నారు హీరోయిన్ ను. అందరు సెల్ ఫోన్లు ముంగట పెట్టుకొని కెమెరామెన్ల లెక్క మారిపోయిర్రు పో. ఇక హీరోయిన్ డీజే టిల్లు అనుకుంటూ డాన్స్ చేస్తుంటే చూడాలే, ఎవరి తన్లాట వాళ్ళదే. ఎన్కోళ్ళ తన్లాట ఎన్కోళ్ళది, ముంగటున్నోళ్ళ ఆత్రం ముంగటున్నోళ్ళది. కాదొల్లా, ఒక్క సినిమా తీసిన నేహా శెట్టి వస్తే గిట్లుంటే మరి అనుష్క శెట్టి వస్తే ఇంకెట్లుండాలి కావచ్చు. అయినా ఎవరు వచ్చిర్రని కాదన్నయ్యా, సినిమా యాక్టరా కాదా గది ముఖ్యం అన్నట్టే చేసిర్రు పో ఈ నిర్మల్ జనాలు. ధూమ్ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్ల ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.